హాయ్ అండి, అందరికీ గ్రేట్ మార్నింగ్. వెల్కమ్ టు ద స్టోరీ టైమ్. ఒకానొక ఊర్లో ఒక ఆయన దగ్గర ఒక గాడిద చాలా సంవత్సరాలు పనిచేసి ముసలిది అయిపోయిందనమాట. సో ఆ ముసలి గాడిద అలా ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ ఆ వెనకాల తవ్విన ఒక గుంట ఉంటే అందులో పడిపోయిందనమాట. పడిపోయింది కదా అని ఇతను చూసి, అయ్యో ఇలా జరిగిందేంటి, ఇలా పడిపోయిందేంటి అని కాసేపు విచారించి, తర్వాత ఈ గుంటను ముయ్యాలి, అలాగే నేను ఈ గాడిదను కూడా వదిలించుకోవాలి, ఇది ఎలాగూ చనిపోబోతుంది కదా, అందుకని నేను దీన్ని ఎలాగూ కప్పి పెట్టేస్తాను ఇందులో మట్టిలో అనేసి అనుకున్నాడు అనమాట. అలా అనుకొని వాళ్ళ పక్క వాళ్ళని పిలిచి, కొద్దిగా సహాయం చేయండి, నాకు ఈ గుంటను నింపాలి, ఈ గుంట చాలా పెద్దగా ఉంది, నా గాడిద కూడా అందులో ఉండిపోయింది, ముసలిది అయిపోయిందయ్యా, దాన్ని కూడా నేను వదిలించుకోవాలనుకుంటున్నాను అనేసి అంటే, అయ్యో ఎందుకు అలా చేస్తున్నావు అని కాసేపు విచారించి, ఇంకా సరే ఆయన అడిగాడు కదా అనేసి వాళ్ళందరూ కూడా తల చేసి ఆ మట్టిని దాని మీద పడేయడం మొదలుపెట్టారనమాట. ప్రతిసారి ఆ మట్టి పడడం జరిగే కొద్దీ ఏదో విచిత్రం జరగడం మొదలుపెట్టింది. ఏంటా విచిత్రము? ఆ మట్టి పడగానే గాడిద తన వెనక కదిలిచ్చి ఆ మట్టిని పక్కకు జరపడం మొదలుపెట్టింది అనమాట. సో ఇలా 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 దులిపేసింది. దులిపేసరికి ఏమైంది, తన మీద పడిన మట్టి పక్కకు జరిగిపోయింది. పక్కకు జరగడం మూలాన అలా ఒక 10 సార్లు వేసేటప్పటికి 1 ఫీటు పెరగడం మొదలుపెట్టి లాస్ట్కి ఇంకా గుంటలోంచి అది బయటికి వచ్చేసింది అనమాట. సో మన జీవితం కూడా అలాంటిదే. చాలా చాలా కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. ఏవి వచ్చినా కూడా మనం వాటిని పట్టించుకోకుండా వదిలించుకొని దులిపేసుకొని మన ధ్యేయం ఏంటి, మన గోల్ ఏంటి లైఫ్లో, మన పర్పస్ ఏంటి లైఫ్లో అని చూసుకుంటూ ముందుకెళ్ళిపోతే మనం కూడా ఆ గుంటలోంచి బయటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే మనం వాటిని పట్టుకొని కూర్చుంటే ఇంకా అసలు మన యాక్షన్ మనం చెయ్యకపోతే ఫెయిలియర్కి భయపడి అలాగే కూర్చుంటే ప్రాణాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.